రక్తకేశ నాళికల కుడ్యాలలోని రంధ్రాల ద్వారా రక్త కణాలు ప్రోటీన్ల వడపోతను ఏమంటారు? సూక్ష్మగాలనం. నాడీ వ్యవస్థలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ లేదా రిలే కేంద్రంగా పనిచేస్తూ అసంకల్పిత ప్రతీకార చర్యలు నిర్వహించే భాగం ఏది? వెన్నుపాము. కింది వాటిలో పరదీయ నాడీ వ్యవస్థకు సంబంధించి సరైనది ఏది? పైవన్నీ సరైనవి. మెదడు వెన్నుపాము నుండి ఉద్భవించే నాడులన్నింటినీ కలిపి పరదీయ నాడీ వ్యవస్థ అంటారు. పరదీయ నాడీ వ్యవస్థలో మొత్తం 43 జతల నాడులు ఉంటాయి. పరదీయ నాడీ వ్యవస్థలో 12 జతల కపాల నాడులు, 31 జత వెన్ను నాడులు ఉంటాయి. పైవన్నీ సరైనవి. స్త్రీలలో ప్రసవ సమయంలో గర్భాశయ కుడ్యం సంకోచనాలు జరిపేందుకు తోడ్పడే హార్మోన్ కింది వాటిలో ఏది? స్త్రీలలో ప్రసవ సమయంలో గర్భాశయ కుడ్యం సంకోచనాలు జరిపేందుకు తోడ్పడే హార్మోన్ కింది వాటిలో ఏది? ఆక్సిటోసిన్. కింది ఏ క్షీరదం పూర్తిగా ఏదైనా పిల్లలను కంటుంది? కంగారు. కింది వాటిలో పునరుత్పత్తి శక్తి ఎక్కువగా ఉండే జంతువులకు ఉదాహరణ ఏది? పైవన్నీ. స్పంజిక, హైడ్రా, సముద్ర నక్షత్రం. పైవన్నీ. గర్భాధారణ జరిగిన 3వ నెల నుంచి పిండాన్ని ఏమని పిలుస్తారు? గర్భాధారణ జరిగిన 3వ నెల నుంచి పిండాన్ని ఏమని పిలుస్తారు? భ్రూణం. మానవ నేత్రంలో ముఖ్యమైన గది అయిన కచవత్ కక్షలో ఉండే చిక్కని జెల్లీలా ఉండే పదార్థాన్ని ఏమంటారు? తర్పకం. లాలాజలం ఉండే ఎంజైమ్ కింది వాటిలో ఏది? టైలిన్. లాలాజలం ఉండే ఎంజైమ్ కింది వాటిలో ఏది? టైలిన్. చెవిలో త్వచాగహనంలో ఉంటూ శరీర సంతాస్తిని కాపాడే భాగం ఏది? పైరెండు. పేటిక, అర్ధవర్తుల పుల్లెలు. కింది వాటిలో జీవగ్రాహకాలు లేని జీవి ఏది? చేపలు. కింది వాటిలో జీవగ్రాహకాలు లేని జీవి ఏది? చేపలు. కింది వాటిలో సూక్ష్మ పోషకం ఏది? మాలిబ్డినం. పైవన్నీ. మాలిబ్డినం, జింక్, కాపర్. కింది వాటిలో సూక్ష్మ పోషకం ఏది అంటే జింక్, మాలిబ్డినం, కాపర్. పైవన్నీ సూక్ష్మ పోషకాలు. నెక్స్ట్, మానవ శరీరంలో సోడియం పునఃశోషణలో ప్రధాన పాత్ర వహించి రక్తంలో సోడియం స్థాయిని పునరుద్ధరించే హార్మోన్ కింది వాటిలో ఏది? ఆల్డోస్టిరాన్. కింది వాటిలో అనావశ్యక అమైనో ఆమ్లం ఏది? అలెనైన్. కింది వాటిలో అనావశ్యక అమైనో ఆమ్లం ఏది? అలెనైన్. ఎముకల విరుపుతో పాటు ఇతర ముఖ్య అవయవాలైన కాలేయం, మెదడు, ప్లీహం, పెద్ద రక్తనాళాలను పాడు చేసినట్లయితే దాన్ని ఏమంటారు? ఎముకల విరుపుతో పాటు ఇతర ముఖ్య అవయవాలైన కాలేయం, మెదడు, ప్లీహం, పెద్ద రక్తనాళాలను పాడు చేసినట్లయితే ఏమంటారు? దాన్ని జటిలమైన ఎముకల విరుపు. ఇది మరోసారి చూడండి. ఎముకల విరుపుతో పాటు ఇతర ముఖ్య అవయవాలైన కాలేయం, మెదడు, ప్లీహం, పెద్ద రక్తనాళాలను పాడు చేసినట్లయితే దాన్ని ఏమంటారంటే జటిలమైన ఎముకల విరుపు అంటారు. నెక్స్ట్, సమగ్ర శిశాభివృద్ధి పథకం కింద ఎంతమంది జనాభాకు ఒక అంగన్వాడీ కార్యకర్త ఉంటారు? ప్రతి 1000 మందికి. తన అభిప్రాయాలను, భయాలను, సందేహాలను నిర్భయంగా వ్యక్తపరచడం అన్నది ఏ రకమైన జీవన నైపుణ్యానికి సంబంధించింది? సంభాషణ నైపుణ్యం. కోళ్ళ పెంపకంలో పక్షి పెరుగుదలలో కొంత ఆహారాన్ని జంతు ప్రోటీన్ల రూపంలోకి సమర్థవంతంగా మార్చగలిగే శక్తిని ఏమంటారు? ఫీడ్ కన్వర్షన్ కెపాసిటీ. కింది వాటిలో అతి చిన్న ఆనువంశికత ప్రమాణం DNA అణువు. జెట్రోపా మొక్కని ఏ విధంగా వినియోగించెదరు? జీవ ఇంధనంగా. జెట్రోపా మొక్కను ఏ విధంగా వినియోగించెదరు అంటే జీవ ఇంధనం. కింది దేని వలన నీటి కాలుష్యం జరిగిందని తెలుసుకోవడానికి ఈకోలి బ్యాక్టీరియాను సూచికగా వాడతారు? మానవ మలం. కింది దేని వలన నీటి కాలుష్యం జరిగిందని తెలుసుకోవడానికి ఈకోలి బ్యాక్టీరియాను సూచికగా వాడతారంటే మానవ మలం. వాతావరణ కలుషితాలను విచ్ఛిన్నం చేయడానికి సూక్ష్మజీవులను మరియు మొక్కలను ఉపయోగించే పద్ధతి ఈ విధంగా పిలుస్తారు? బయోరెమిడియేషన్. కింది వాటిలో భౌగోళిక తాపం గ్లోబల్ వార్మింగ్ను తగ్గించే పద్ధతి ఏది? అడవుల పెంపకం. కింది వాటిలో భౌగోళిక తాపం గ్లోబల్ వార్మింగ్ తగ్గించే పద్ధతి ఏదంటే అడవుల పెంపకం. ఇది నేను జస్ట్ చదువుతూ క్లియర్గా వీడియో కూడా రాకపోవచ్చు, కానీ చదువుతూ నేను పెడుతున్నాను. ఎవరికైతే యూజ్ అవుతుందని పెడుతున్నాను. థ్యాంక్ యూ.